రిలీజ్ కి ముందే ఓజీ మూవీకి బిగ్ షాక్ తగిలింది. ఓవర్సీస్ మార్కెట్లో అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. నార్త్ అమెరికాలో ఓజీ షోలన్నీ రద్దయ్యాయి. షోలను రద్దు చేసినట్లు యార్క్ సినిమా సంచలన ప్రకటన చేసింది. నార్త్ అమెరికాలో ఓజీ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారి అరాచకాలు, అనైతిక చర్యల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా యార్క్ సినిమాస్ చెప్తోంది. సౌత్ ఏషియన్ కమ్యూనిటీలో సామాజిక రాజకీయ విభేదాలు సృష్టించి ప్రజల భద్రతకు ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉందంటూ యార్క్ సినిమాస్ చెప్తోంది. పైగా టికెట్ అమ్మకాల లెక్కలను పెంచి చూపించాలంటూ తమపై ఒత్తిడి చేశారంటూ బెదిరించారని యార్క్ సినిమాస్ ఆరోపిస్తోంది. ఇలాంటి అనైతిక పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా యార్క్ సినిమాస్ ప్రకటించింది. ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి రీఫండ్ చేస్తామంటూ చెప్తోంది యార్క్ సినిమాస్. ప్రజల భద్రతే తమకు అతి ముఖ్యమంటూ యార్క్ సినిమాస్ వెల్లడిస్తుంది. దీనికి సంబంధించి యార్క్ సినిమాస్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. దానికి సంబంధించిన ప్రకటన చూడొచ్చు ఒకసారి. అదిగో అదే స్క్రీన్పై మీరు చూస్తున్న యార్క్ సినిమాస్ చేస్తున్న ప్రకటన. దీంతో ఒక్కసారిగా ఓజీ సినిమాకు సంబంధించి సంచలనంగా ఇప్పుడు ఇది నమోదవుతున్న పరిస్థితి. అమెరికాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది షాక్ అని చెప్పాలి. ఉత్తర అమెరికాలోని ప్రముఖ థియేటర్ చైనా అయినటువంటి యార్క్ సినిమాస్ ఓజీ చిత్ర ప్రదర్శనలు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయానికి కేవలం వ్యాపారపరమైనటువంటి విభేదాలు మాత్రమే కాదని, ఓజీ సినిమాను ప్రదర్శిస్తే ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్టుగా యాజమాన్యాలు ఒక ప్రకటనలో చెప్తున్నాయి. అలాగే యార్క్ సినిమాస్ విడుదల చేసిన ప్రకటనలో డిస్ట్రిబ్యూటర్లపై కూడా సంచలన ఆరోపణ చేసింది. ఓజీ సినిమా డిస్ట్రిబ్యూటర్లు వారికి సంబంధించిన కొన్ని రాజకీయ శక్తుల వల్ల తమ థియేటర్లలోని ప్రజల భద్రతకు ప్రమాదం పొంచి ఉందని యార్క్ సినిమాస్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ కారణంగానే షోలను రద్దు చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. అలాగే భవిష్యత్తులో విడుదలయ్యే దక్షిణాసియా సినిమాల ఆర్థిక విలువను పెంచేందుకు టికెట్ రేట్లను పెంచమంటూ తమపై ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా యార్క్ సినిమాస్ ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే తాము ఇలాంటి అనైతిక పద్ధతులకు పాల్పడబోమంటూ యార్క్ సినిమాస్ తేల్చి చెప్తోంది. దక్షిణాసియా కమ్యూనిటీలో సామాజిక హోదా, రాజకీయ అనుబంధాల కారణంగా గొడవలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ తమ థియేటర్ల డిస్ట్రిబ్యూషన్ల పద్ధతి అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఉంటుందంటూ యార్క్ సినిమాస్ ప్రకటించింది. అంతేకాదు భారతదేశంలోని కొన్ని ఆన్లైన్ మీడియా సంస్థలు తమ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల గురించి డిస్ట్రిబ్యూటర్లు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ అలాంటి అవాస్తవాలను ఖండిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. షోలు రద్దయిన నేపథ్యంలో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తి డబ్బులు వాపసు చేస్తామంటూ యార్క్ సినిమాస్ యాజమాన్యం వెల్లడిస్తోంది. థియేటర్ల వద్ద భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద కస్టమర్ల శ్రేయస్సు కోరే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామంటుంది. అయితే ఈ వివాదంపై ఓజీ చిత్ర బృందం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన అయితే రాలేదు. ఒకసారి స్క్రీన్ మీద మనం చూస్తున్న ప్రకటన అది యార్క్ సినిమాస్ అమెరికాలో చైన్ థియేటర్స్ సంస్థ అయినటువంటి, అంటే ఒక్కసారిగా గొలుసు కట్టు థియేటర్ల ఉన్నటువంటి యార్క్ సినిమాస్ ఇలాంటి ప్రకటన చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో నార్త్ అమెరికాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది పెద్ద నిరాశగానే చెప్పొచ్చు. రైట్, మా సినిమా ప్రతినిధి శ్రీపాల్ జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, నార్త్ అమెరికాలో ఓజీ సినిమా రిలీజ్ కావట్లేదంటూ వెలువడిన ఒక ప్రకటన నిజంగా అక్కడ ఫ్యాన్స్కు చాలా నిరాశ అని చెప్పొచ్చు. సో ఏం జరిగింది అసలు? యార్క్ సినిమాస్ ఇలాంటి నిర్ణయానికి కారణాలు కూడా చెప్తోంది. సో వాస్తవానికి మరి దీనికి సంబంధించి ఓజీ సినిమా యూనిట్ ఏమైనా స్పందించే ఛాన్స్ ఉందా? ప్రీమియర్స్ ఉన్నాయి ఖచ్చితంగా, ఎందుకంటే దేశవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులతో పాటు మిగతా ఫ్యాన్స్, పాన్ ఇండియాతో సహా ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమా కోసం, ది కాల్ హిమ్ ఓజీ కోసం. అయితే అన్ని రాబోయే ప్రదర్శనలు కూడా రద్దు చేసే కఠిన నిర్ణయం తీసుకుంది యార్క్ సినిమాస్. ఎందుకంటే ఉత్తర అమెరికాలో, ఎందుకంటే నార్త్ అమెరికాలో తన ప్రభావం, ఎందుకంటే ఖచ్చితంగా ఒక మోనోపోలీ లాగా గతంలో యార్క్ సినిమాస్ చాలా థియేటర్స్ ఉండడం, వాళ్ళు సినిమాలు ఎక్కువగా ప్రదర్శించడం వల్ల, ఎందుకంటే వాటి వల్ల కూడా, ఎందుకంటే కొంచెం మల్టీప్లెక్స్ లాగా ఇక్కడ పీవీఆర్ ఎలా ఉందో అక్కడ యార్క్ సినిమా చైన్ సిస్టమ్ లాగా రన్ చేయడం జరుగుతుంది. అయితే గతంలో కూడా ఈ ప్రాబ్లం, ఎందుకంటే రాజకీయ శక్తులు ప్రజా భద్రతకు కూడా ఏదైనా ప్రమాదం కలిగించవచ్చు అని చెప్పేసి కూడా యార్క్ సినిమాస్ అయితే ఆందోళన చెందుతూ బంద్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు ప్రత్యేక సినిమాస్ కూడా, ఎందుకంటే యార్క్ సినిమాస్ కి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తం సినిమా ఎంటైర్ వరల్డ్ వైడ్ గా, ఇండియా తప్ప ఓవర్సీస్ మొత్తం కొన్నది పార్స్ ఫిలిం దుబాయ్ కంపెనీ. అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ ప్రత్యేక సినిమా నార్త్ అమెరికా ప్లస్ అమెరికా ఒకటి తీసుకోవడం జరుగుతుంది. ఆ నార్త్ అమెరికాలో ప్రత్యేక సినిమా రిలీజ్ చేయడంతో ఇక్కడ యార్క్ సినిమాకి సంబంధించి సుమంత్ అని చెప్పేసి ఒక అతను
అతను వర్క్ చేస్తూ ఉండేవాడు. అతను ఈ రోజు నుంచి నిన్నటి నుంచి మాకు వర్క్ చేయడం లేదు. దీంతో మేము ఏదైతే సీక్రెట్ గా అనుకున్న విషయాలన్నీ కూడా తను ప్రత్యంగర సినిమాస్ తో చర్చించడం జరిగింది. ప్రత్యంగర సినిమాస్ తో కలిసి కూడా తను వర్క్ చేస్తూ యార్క్ సినిమాకి ద్రోహం చేసిన విధంగా చెప్పడం జరిగింది. వాళ్ళైతే ట్వీట్ చేయడం జరిగింది యార్క్ సినిమాస్ వాళ్ళు. సుమంత్ సుకరతో అయితే మాకు ఎటువంటి సంబంధం లేదు. దాంతోనే మేము ఖచ్చితంగా మేము సినిమా అయితే రిలీజ్ ఆపుతున్నాము యార్క్ సినిమాస్ లో. మా యార్క్ సినిమా చైన్ సంబంధించి కూడా మేమైతే సినిమా రిలీజ్ చేయడానికి ఇష్టం లేదు, నేను రిలీజ్ చేయడం లేదని చెప్పారు. కాకపోతే ప్రత్యేక సినిమా వైపు ఏంటంటే ప్రత్యేక సినిమా వైపు వాళ్ళ ఏం పెట్టుబడి పెట్టడం లేదు, మేమే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి మేమే రిలీజ్ చేసి వాళ్ళ కమిషన్ తో పాటు ఇవ్వడం జరుగుతుంది. ఇక అక్కడ పోతే సింగిల్ స్క్రీన్స్ కొంత మోనోపాలి ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ టొరంటోలో కావచ్చు, కెనడాలో కావచ్చు, మొత్తము అక్కడ ఈ మోనోపాలి ఉండడం వల్ల ఎందుకంటే ఆ థియేటర్ రిలీజ్ అయితే ఖచ్చితంగా డబ్బులు రావడానికి 60 days కావచ్చు, 45 days నుంచి 60 days 90 days అవుతుందని చెప్పేసి కూడా ఆ ఉద్దేశంతో కూడా ఎందుకంటే గతంలో యార్క్ సినిమాస్ రిలీజ్ అయితే తనే మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడ లోకల్ ఎందుకంటే లోకల్ కంపెనీ డబ్బులు ఎక్కువగా వసూలు చేసి వీళ్ళకి మళ్ళీ ఏదైతే అమెరికా డిస్ట్రిబ్యూటర్ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో తనకి డబ్బులు అయితే ఇవ్వడం జరిగేది. అయితే ఇక యార్క్ సినిమాస్ తో అనుబంధం లేని వ్యక్తి కూడా అతను యార్క్ సినిమాస్ కి ఏ విధంగా కూడా యార్క్ సినిమాస్ కి సుమంత్ అనే అనుబంధం లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదని కూడా తెలియజేయడం జరిగింది. ఇకపోతే వీళ్ళు ప్రత్యేక సినిమాస్ అయిపోయి ఎందుకంటే వాళ్ళకు కమిషన్ పర్సెంటేజ్ ఎక్కువ ఇవ్వాలి, యాజమాన్యంతో థియేటర్లు కాకుండా ఇతర అదనపు థియేటర్లో సినిమాలను ప్రదర్శించాలనుకుంటే పంపిణీదారుడైతే యార్క్ సినిమాస్ కు కమిషన్ గా 10% వాటా చెల్లించాలి. ఎందుకంటే తెలుగు సినిమాలన్నీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇండియాకు సంబంధించిన ఏదైతే ముఖ్యంగా సౌత్ ఇండియాకు సంబంధించిన సినిమాలు ఏది రిలీజ్ చేసినా యార్క్ సినిమాకి కమిషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి గతంలో నిబంధన చెప్పేసి కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అయితే యార్క్ అండ్ వుడ్ సైడ్ థియేటర్లు కూడా ఈ రెండు మెయిన్ చైన్ థియేటర్స్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సింగిల్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. అక్కడ సింగిల్ స్క్రీన్స్ లో అక్కడ ఎందుకంటే అక్కడ 45% మాత్రమే పంపిణీదారునికి వాటాగా చెల్లిస్తుంది. మిగతాదైతే 65% థియేటర్ కి వెళ్ళి 45% డిస్ట్రిబ్యూటర్ కి ఇవ్వడం వల్ల చాలా వరకు నష్టాలు వచ్చేది. మొత్తం గ్రాస్ లో 50% కూడా రాదు మనకు, ఎందుకంటే 50-50 అనేది మళ్ళీ 45 అని చెప్పడం, మళ్ళీ 55 కలెక్ట్ చేయడం అనేది కూడా ఉండేది. అయితే ఈ డాల్బీ స్క్రీన్స్ లో కూడా అక్కడ ఎందుకంటే ఎట్మాస్ డాల్బీ స్క్రీన్ లో కూడా ప్రదర్శిస్తే యార్క్ సినిమాస్ అయితే యార్క్ సినిమా గ్రూప్ అయితే అదనంగా $3 అయితే వసూలు చేసేది అని చెప్పేసి కూడా పంపిణీదారులు అయితే ఆరోపించడం జరుగుతుంది. అందుకే మేము యార్క్ సినిమా నుంచి మేమే తప్పుకుంటున్నామని చెప్పి వీళ్ళ సైడ్ చెప్పడం జరుగుతుంది ప్రత్యేక టీం నుంచి. అయితే యార్క్ సినిమా మేము కూడా ఇక్కడ సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేవు, ఖచ్చితంగా ఈ సినిమా అయితే ఆగిపోతుందని చెప్పేసి ఏదైతే టికెట్లు బుకింగ్ అయినాయో ఇప్పటి వరకు ఆ టికెట్ బుకింగ్ ల మనీ కూడా ప్రేక్షకులకైతే వెనక్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కాకపోతే సినిమా అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మాట్లాడిన ప్రకారం రిలీజ్ అవుతుంది, కానీ సింగిల్ స్క్రీన్స్ లో కొంతవరకు అయితే రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా, అన్ని థియేటర్లో కాకుండా కొన్ని థియేటర్లు అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా చెప్పారు. శ్రీపాల్, ఇక్కడ ఈ కలెక్షన్లు పర్సంటేజ్లు ఇదంతా పక్కన పెడితే ఒక సాధారణ ప్రేక్షకుడికి కావాల్సిందంతా కూడా వినోదం. సో ఇక్కడ దక్షిణాసియాకు సంబంధించి కొంతమంది వ్యక్తులు సామాజిక రాజకీయ అంశాల వారిగా డివిజన్ తీసుకొస్తున్నారు, ఒక కల్చరల్ డివిజన్ తీసుకొచ్చి డ్యామేజ్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, పైగా టికెట్ల రేట్లు పెంచమంటూ హైప్ క్రియేట్ చేయమంటూ ఒత్తిడి తెస్తున్నారంటూ ప్రచారం యార్క్ సినిమాస్ ఖండిస్తుంది. మేము అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయం, పైగా లీగల్ యాక్షన్ తీసుకుంటామంటూ చెప్తున్న పరిస్థితి. సో అసలు ఏం జరుగుతోంది? అసలు నిజంగా ఇదంతా ఒక సిండికేట్ మాదిరిగా తయారైందా? యుఎస్లో కూడా ఇదే కల్చరా? ఖచ్చితంగా సామాజిక దృష్టి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ సామాజికంగా ఇప్పుడు కావచ్చు చాలా వరకు అసోసియేషన్లు అయితే వెలివేసాయి, ఒక క్యాస్ట్ కి సంబంధించి కావచ్చు లేకపోతే పార్టీ పరంగా కావచ్చు. ఈ రెండు పరంగా ఎందుకంటే చాలా ఎందుకంటే ఒక ఫ్యానిజం ఏంటంటే అంటే $1000 పెట్టి కూడా ఒక టికెట్ కొనే పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా ఆ సినిమాకి. ఎందుకంటే $1000 పెట్టి కూడా సినిమా చూసే ఆలోచన కూడా ఎందుకంటే ఫ్యానిజం అయితే మన దగ్గర ఉన్న సినిమా పిచ్చి అంటే తెలుగు ప్రేక్షకులకు ఉన్నంత సినిమా పిచ్చి ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పేసి కూడా ప్రూవ్ అయింది. ఎక్కడ చూసినా గానీ సినిమా అయితే మన వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తారు సినిమాని. ఆ సినిమా పరంగా ఎందుకంటే ఈ కలెక్షన్స్ కూడా ఎందుకంటే Day 1 పోస్టర్ ఎత్తేస్తారు ఖచ్చితంగా. ఇప్పటికీ ఇంటర్నెట్ సామాజిక మాధ్యమాల్లో 100 కోట్లు పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు ఒక సినిమా 100 కోట్లు కొట్టలేదు, కానీ ఈ సినిమా ప్రీమియర్స్ తో ప్లస్ Day 1 సినిమాతో కలిపి 100 కోట్ల పోస్టర్ వేయాలనే ఆలోచనలో ఉన్నారు. దానికోసం కూడా ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ షోస్ 24వ తారీఖు రాత్రి 9 గంటలకే పడుతున్నాయి. ఆంధ్రలో ఇటు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఒక వ్యక్తి కూడా 10 థియేటర్లకు సంబంధించి $1,10,00,000 పెట్టి కొన్నాడు 10 థియేటర్ల ప్రీమియర్ షోస్ కి. అంటే ఫ్యానిజం ఎంత వరకు ఉందో చూడండి, అది సామాజికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు ఎటువంటి దృష్టితో చూసినా సినిమా ఖచ్చితంగా ఫ్యానిజం అనుకొని అంతంత డబ్బు పెట్టి ఖర్చు పెట్టి కూడా సినిమా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ కూడా ఎందుకంటే ఈ టొరంటోలో కూడా ఎందుకంటే తమిళ వాళ్ళు కావచ్చు తెలుగు వాళ్ళు కావచ్చు కొంచెం మోనోపల్లి అయితే ఖచ్చితంగా గతం నుంచే ఉంది మోనోపల్లి వ్యవస్థ. ఆ మోనోపల్లి కూడా ఈ టైంలో ఎందుకంటే యార్క్ సినిమా ఒక బ్లాస్ట్ చేసి గతంలో ఒక తెలుగు అతనే వాటిని మీడియేటర్ గా ఉండి సుమంత్ అనే వ్యక్తి దగ్గరుండి రన్ చేసేవాడు. ప్రతిదీ సినిమా తెలుగు సినిమా తీసుకెళ్లి అక్కడ యార్క్ సినిమాస్ కి
తరపున వర్క్ చేసి గతంలో అయితే చాలా సంవత్సరాలు వర్క్ చేశాడు. ఇప్పుడు ఈ యార్క్ సినిమా సిటీ ఇలా స్పందించడం మనకైతే ఇప్పుడే తెలిసింది. ఎందుకంటే గతంలో కూడా ఇతను ప్రత్యేకంగా సినిమాకి వర్క్ చేయడం, ఈ సినిమాకి వర్క్ చేయడం అనేది తెలిసింది. కానీ ఈ సినిమా ప్రకారం ఎందుకంటే ఇది కెనడాలోనైతే కొంచెం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే నిరాశ అని చెప్పవచ్చు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ కొంత బాగుండవు, కొంత బాగుంటాయి. ఎందుకంటే ఇంతకుముందు మల్టీప్లెక్స్ లో సినిమా చూసినప్పుడు ఇక్కడ శ్రీపాల్ అంటే ఓవరాల్ గా ఆ సోకాల్డ్ డిస్ట్రిబ్యూటర్ ని ఇక్కడ ఒక సంఘ విద్రోహ శక్తిగా యార్క్ సినిమాస్ అభివర్ణిస్తున్నట్టుగా మనం అనుకోవాలా. ఎందుకంటే డివిజన్ తీసుకొస్తున్నారు సొసైటీలో అంటూ చాలా తీవ్రమైన ఆరోపణ ఇది. అందుకే ఈ సినిమా షోలన్నీ రద్దు చేసామంటున్నారు. మామూలు విషయం కాదు, మొత్తం థియేటర్లో సినిమా షోలను రద్దు చేయడం అంటే యునైటెడ్ స్టేట్స్లో చాలా కఠినమైన నిర్ణయం ఇది. సో ఆ కోణంలో ఆయనపై ఆ ముద్ర వేసినట్టయినా ఖచ్చితంగా ఇది ఒక ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ సామాజిక పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు. కాకపోతే ఇప్పుడు ప్రొడక్షన్ టీం కూడా సంప్రదించినప్పటికీ కంటెంట్ ఇప్పటికే వెళ్ళలేదు స్టిల్. అంటే ఇక్కడ ఎందుకంటే డే ఒక 2 రోజుల కొరియర్ ఉంటుంది. ఇక్కడ మన ఏదైతే క్యూబ్ లో మనం సబ్మిట్ చేస్తాం కంటెంట్, క్యూబ్ లో సబ్మిట్ చేసినప్పుడు అక్కడికి మళ్ళీ అమెరికాకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొరియర్ ద్వారా వెళ్తుంది, ఆన్లైన్ ద్వారా వెళ్తుంది. కానీ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఒక మళ్ళీ వెండర్ నుండి అక్కడ ఆర్టిస్టులు తయారు చేసి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు థియేటర్స్ కి. ఇప్పుడే కంటెంట్ డిలే వల్ల కూడా ప్రొడక్షన్ అయితే స్పందించట్లేదు. మాకున్న ప్రాబ్లమ్స్ మాకున్నాయి, ఇప్పుడు ఈ విషయం ఎందుకని చెప్పేసి కూడా అంటున్నారు. కాకపోతే ఈ రోజు కంటెంట్ డిలే వల్ల అక్కడ ఎందుకంటే ప్రీమియర్స్ కూడా చాలా చోట్ల, అంటే చాలా చోట్ల ఓవర్సీస్ కంటెంట్, ఓవర్సీస్ లో అయితే చాలా చోట్లనైతే క్యాన్సిల్ అయ్యే సూచనలు ఉన్నాయి. దీని వల్ల కూడా టీం అయితే ఎటువంటి స్పందించట్లేదు. ఎందుకంటే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఖచ్చితంగా ఒక హ్యూజ్ అమౌంట్, ఎందుకంటే అప్ ఫ్రంట్ హ్యూజ్ అమౌంట్ ఒక పే చేసి ఫైనాన్షియల్ రిస్క్ లో పెట్టి కూడా ఎవ్రీ టైమ్ ఫిలిం కూడా ప్రతి డైరెక్టర్, అంటే ఈ డైరెక్టర్ అనే కాదు, ఈ సినిమానే కాదు, చాలా చాలా ఎందుకంటే ఒక చనిపోయే సిచ్యువేషన్ లో ఉంటుంది. ఎందుకంటే టెన్షన్, థియేటర్ దగ్గర వాడు గొడవ చేస్తుంటాడు, ప్రేక్షకులు గొడవ చేస్తుంటారు, టికెట్ ఏమో పబ్లిక్ గా టికెట్స్ అయితే సేల్ పెట్టరు థియేటర్ వాళ్ళు. ఎందుకంటే ఎన్ఆర్ఐ బయట దేశాల్లో కంటెంట్ లోడ్ అయితేనే, ఆర్టిస్ట్ రిసీవ్ అయితేనే టికెట్ బుకింగ్ ఓపెన్ చేస్తారు. ఆ బుకింగ్ ఉద్దేశంలో కూడా ఎందుకంటే వీళ్ళు ఈ టైంలో డబ్బులు ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా యార్క్ సినిమాస్ అయితే ఖచ్చితంగా ఒక కఠిన నిర్ణయం తీసుకొని ఒక తెలుగు ప్రేక్షకులను దూరం చేయడం అని చెప్పవచ్చు. రామ్దాస్. రైట్, ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీపాల్. సో మొత్తం మీద